కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు జరిగాయి. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ పరికరాల గ్యాలరీని అమిత్ షా సందర్శించారు. తిరుపతి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ను వర్చువల్ గా ప్రారంభించారు అమిత్ షా. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను కాపాడడానికి ఎన్డీఆర్ఎఫ్ ముందుంటుందని అమిత్ షా చెప్పారు. జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్ కలకలం రేగడంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై డీజీపీ కార్యాలయానికి జనసేన నాయకులు సమాచారం అందించారు. అసలేం జరిగిందో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. శాంతి భద్రతల అదనపు ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. పార్టీ కార్యాలయ సిబ్బందితో పాటు స్థానికుల నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. మాజీ సీఎం జగన్ ప్యాలెస్లపై కేంద్ర మంత్రి అమిత్ షా ఆరా తీశారు. బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయలో కలిపి మొత్తం 4 ప్యాలెస్లు ఉన్నాయని మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ డబ్బు 500 కోట్లతో విశాఖలో ప్యాలెస్ ను నిర్మించుకున్నారని, ఆ ప్యాలెస్ కు ఎన్టీజే ఫైన్ విధించిందని తెలిపారు. మరి ఎన్జీటీకి ఫైన్ కట్టారా అని అమిత్ షా అడగ్గా ఫైన్ కట్టకుండా అధికారం నుంచి తొలగిపోయారని వివరించారు. ఇప్పుడు ఆ భారం ప్రజలపై పడిందని సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. ఎప్పటికైనా ఫైన్ కట్టాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారు. టీటీడీ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో రేపటి దర్శనానికి సంబంధించి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. రేపు సర్వదర్శనం భక్తులకు మాత్రమే స్వామి దర్శనానికి అనుమతినివ్వనున్నారు. రేపటికి ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు జారీ కాకుండా టీటీడీ రద్దు చేసింది. రేపు ప్రోటోకాల్ ప్రముఖులకు తప్ప సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయింపును రద్దు చేశారు. ఇవాళ ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో టీటీడీ పరువు పోతోందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన పాపాల పుట్ట కొండగా మారిందని, అందుకే తిరుపతిలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ టీటీడీ నేతలు ఒకరి వెంట ఒకరుగా అధిష్టానాన్ని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇవాళ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. డిప్యూటీ సీఎం పదవికి నారా లోకేష్ 100% అర్హుడేనని సోమిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. లోకేష్ బాబు పోరాట పడిన మనం చూసి కేడర్ తో పాటు రాష్ట్ర ప్రజానికం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జైకొడుతోందని సోమిరెడ్డి వివరించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపడి శ్రీనివాస్ పై వేటుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. రేపు టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రోడ్డు వివాదంలో కొలికపడి జోక్యం చేసుకోవడంతో మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని టీడీపీ క్రమశిక్షణ సంఘం నోటీసులను జారీ చేసింది. సోమవారం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా అందులో ఉంది. గతంలో కొలికపొడిపై అనేకమైన ఆరోపణలు వచ్చాయి. శ్రీ సత్యసాయి జిల్లా తలమల్లలో వ్యవసాయ పరికరాలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయ పరికరాలను ఎమ్మెల్యే సింధూరారెడ్డి పంపిణీ చేశారు. 46 మంది రైతులకు స్ప్రేయర్లు, టార్పలిన్లు, గడ్డి కోసే యంత్రాలను అందచేయగా రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో రైతులను ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె మండిపడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. గో బ్యాక్ అమిత్ షా అంటూ నినాదాలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచినందుకు అమిత్ షా బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. సింగపూర్ లో 3వ రోజు తెలంగాణ సీఎం రేవంత్ బృందం పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా తెలుగు సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ స్పీకర్ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ ఉదయం రేపు దావోస్ కు వెళ్లబోతున్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకు రేవంత్ దావోస్ లో పర్యటించబోతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2025 లో సీఎం పాల్గొంటారు. గతేడాది పర్యటన సందర్భంగా 40,000 కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రతిపక్షం నిలదీస్తేనే గానీ నిరుపేదల గురించి ప్రభుత్వం ఆలోచించదా అంటూ ప్రశ్నించారు. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామనడం బీఆర్ఎస్ విజయమని ఎక్స్ వేదికగా హరీష్ రావు తెలిపారు. మీ సేవా దరఖాస్తులు కూడా పరిగణలోనికి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజలను మోసం చేయాలని చూసిన ప్రతిసారి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ప్రకటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. పసుపు బోర్డు ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని ఆమె తెలియజేశారు. తక్షణమే పసుపు దిగుమతులను నిలిపివేయాల్సిందిగా కోరారు. పసుపుకు 15,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు కవిత. రంగారెడ్డి జిల్లా మీర్పూర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డిపై బీజేపీ నేత జిల్లెల ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. విక్రమ్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. 28వ డివిజన్లో శివసాయినగర్లో హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిన పార్కును వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ 5 ఏళ్లలో డివిజన్ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని చెప్పారు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని బీజేపీ నేత ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో దొంగతనాల నివారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సెన్సార్ అలారాన్ని రామగుండం సిపి శ్రీనివాసులు ప్రారంభించారు. సెన్సార్ అలారం పనిచేసే విధానాన్ని వీడియో ద్వారా సిపి వివరించారు. ఈ సెన్సార్ అలారాన్ని ఇళ్లు, గ్యారేజ్లు, రెస్టారెంట్లు, దేవాలయాల్లో అమర్చుకుంటే దొంగతనాలను అరికట్టవచ్చని ఆయన తెలిపారు. దీని ధర 300 నుంచి 500 రూపాయల మధ్య ఉంటుందని తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విదేశాల నుండి ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాణికులు తెలంగాణ, ఏపీకి వచ్చారు. అయితే వీరంతా తిరిగి వెళ్తూ ఉండటంతో ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. అలాగే పార్కింగ్ అంతా వేలాది కార్లతో నిండిపోయింది. కృష్ణా జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనలో 3 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అగిరిపల్లి మండలం ఎన్ఆర్ఐ కళాశాల నుంచి వీఐపీలకు స్వాగతం పలికేందుకు విద్యార్థులను యాజమాన్యం తీసుకొచ్చింది. ఉదయమే హాస్టల్ నుంచి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. పలు జిల్లాలను మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 10 గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచే చలి ప్రభావం చూపుతోంది. దీంతో ప్రజలు బయటకు రావడానికి జంగుతున్నారు. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో వివిధ కళల్లో ప్రావీణ్యమున్న కళాకారులు పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. మరోవైపు స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన నెలకొంది. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న చిరు వ్యాపారస్తులను మున్సిపల్ అధికారులు ఖాళీ చేస్తున్నారు. వైసీపీ నాయకులకు బాధితులు తమ కష్టాన్ని చెప్పుకున్నారు. బాధితుల పక్షాన వైసీపీ నేతలు మున్సిపల్ అధికారులను నిలదీశారు. 100 ఏళ్లుగా వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తులపై పెత్తనం చెలాయించాలంటే తగదని వైసీపీ నాయకులు అధికారులను హెచ్చరించారు. నంద్యాల జిల్లా డోన్లో ఆర్టీఓ ఆఫీస్ ముందు ఉచిత కంటి పరీక్ష వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా కర్నూలు రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 76 మంది వాహనదారులు పాల్గొని ఉచితంగా పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వాహనాలు నడిచేటప్పుడు అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల వాడరేవులో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా విధించారు. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ అధికారులు వాడరేవు ప్రాంతాల్లో సంయుక్త దాడులు చేశారు. సిఆర్జెడ్ భూముల పరిధిలో సముద్రం ఒడ్డున నిర్మిస్తున్న పలు అక్రమ కట్టడాలను గుర్తించి క్రెయిన్ల సహాయంతో నిర్మాణాలను కూల్చివేశారు. సముద్ర తీరమొడ్డున సిఆర్జెడ్ భూములలో అక్రమ కట్టడాలు నిర్మిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ ఆర్డీఓ హెచ్చరించారు. ఖమ్మం జిల్లా చేగొమ్మ గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు చనిపోతూ 4 ప్రాణాలను కాపాడాడు. ఇటీవలి రోడ్డు ప్రమాదంలో మహేష్ కు బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో మహేష్ కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. మహేష్ ను హైదరాబాద్ లో కాంటినెంటల్ హాస్పిటల్ కి తరలించి 4 అవయవ దానాలను దానం చేసి వారికి పునర్జన్మను ప్రసాదించారు. పుట్టేటి దుఃఖంలో ఉండి కూడా 4 ప్రాణాలను కాపాడేందుకు నిర్ణయం తీసుకుందాం. మహేష్ తల్లిదండ్రులు జానకమ్మ, వీరబాబును గ్రామస్తులు అభినందించారు. తిరుమలగిరిలో పలు దుకాణాల్లో దొంగతనాల చోరీకి పాల్పడ్డారు. వస్త్ర షోరూమ్ తో పాటుగా వరుసగా 5 దుకాణాల్లో షట్టర్ తాళాలను పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దుకాణాల కౌంటర్లోని డబ్బును అపహరించినట్లుగా యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఏసీపీ రమేష్ తెలిపారు. సికింద్రాబాద్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నగల దుకాణంలోనికి చొరబడిన 2 దుండగులు 2 తులాల బంగారంతో పాటు 30 తులాల వెండి దొంగిలించినట్లుగా పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్ తాళాలను ధ్వంసం చేసి దుకాణంలో ప్రవేశించారు. చేతికి అందిన కాడికి దోచుకున్నారు. అనంతరం తిరుమలగిరి ఠాణా పరిధిలో పలు దుకాణాల్లో చోరీలు చేశారు. నగల దుకాణ యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోనికి దిగారు. ఇక నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బాపట్ల జిల్లాలో రోజు రోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. చీరాలలో దేవాంగిపురంలో తాళాలు పగలగొట్టి ఇళ్లలోనికి దొంగలు చొరబడ్డారు. ఓ ఇంట్లో ఉన్న 12 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేయగా మరో ఇంట్లో ఉన్న బంగారు ఉంగరం, వెండి వస్తువులను అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లాలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతోంది. రామ్నగర్ కాలనీలో రైస్ మిల్ వద్ద 3 యువకులు గంజాయి మత్తులో సందీప్ అనే వ్యక్తితో గొడవకు దిగి దాడి చేశారు. ఈ దాడిలో సందీప్ కు తీవ్రమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని 3 యువకులను అదుపులోని తీసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట ఎస్ఎల్బీసీ పనుల వద్ద చిరుతపులి కలకలం రేపుతోంది. సొరంగ పనుల్లో నిమగ్నమైన కార్మికులకు చిరుతపులి కనిపించడంతో భయప్రాంతులకు గురవుతున్నారు. గతంలో కూడా సొరంగ పనులు చేస్తున్న కార్మికుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో కార్మికులు భయంగా పనులను వెళ్తున్నారు. సికింద్రాబాద్ న్యూ బోయగూడ ఐడీహెచ్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఐడీహెచ్ కాలనీలో ఓ స్క్రాప్ షాప్ నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దేవుని వద్ద పెట్టిన దీపం అంటుకుని మంటలు వ్యాపించుండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాబుల్రెడ్డి నగరంలో ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతున్న మహిళను ఒక బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్రమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు మహిళను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలిని బాబుల్రెడ్డి నగర్ కు చెందిన శాంతిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భువనగిరి జిల్లా చిట్యాల అనాజీపురంలో పీవీఎస్ బియ్యం లోడు లారీ బోల్తా పడింది. వలిగొండ నుండి భువనగిరి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఆలేరులోని సివిల్ సప్లై గోదాంకు వెళ్తున్నట్లుగా గుర్తించారు. లారీ మలుపు తిరుగుతూ ఉండగా అదుపు తప్పి ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరిలో చోటు చేసుకుంది. పంట పొలాల్లో సంచరిస్తున్న ఏనుగులను తరిమేందుకు మారుపూరి రాకేష్ చౌదరి మరో వ్యక్తితో కలిసి పొలాల వద్దకు వెళ్లాడు. అయితే ఏనుగులను తరిమే క్రమంలో వీరిద్దరిపై దాడి చేశాయి. ఈ దాడిలో మారుపూరి రాకేష్ చౌదరి అక్కడికక్కడే మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రెడ్డబోయిన సుమంత్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇల్లందులో డ్రైవర్ గా పనిచేస్తున్న సుమంత్ అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కౌన్సిలర్ రవి చెప్పాడు. ప్రభుత్వం మృతుని కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కౌన్సిలర్ రవి కోరారు. సంగారెడ్డి జిల్లా కలిహేర్ మండలం నాగాహద్ గ్రామంలో విషాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి కంది ప్రమీల అనే మహిళ సజీవ దహనమైపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. B5 బ్లాక్ లో షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగింది. సమయానికి అక్కడెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ లోని కరెంట్ లైన్ లో వాడిన సామాగ్రిలో నాణ్యత లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేయించి న్యాయం చేయాలని నివాసితులు డిమాండ్ చేశారు. ఇప్పటికే మన దేశంలో నిషేధాన్ని ఎదుర్కొంటున్న చైనా సంస్థ టిక్ టాక్ కి మరో షాక్ తగిలింది. అమెరికాలో నేటి నుంచి టిక్ టాక్ సేవలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని టిక్ టాక్ కంపెనీ తన వినియోగదారులకు నేరుగా చెప్పేసింది. అయితే యాప్ మాత్రం తాత్కాలికంగా అందుబాటులో ఉంటుందని టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ తెలిపింది. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం జరగనున్న సోమవారం రోజున వాషింగ్టన్లో ఉష్ణోగ్రత -11 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గడ్డగట్టించే చలి కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ హిల్లో రోటుండా ఇండోర్ ఆవరణలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార సందర్భంగా ఆయన మద్దతుదారులు 3 రోజుల సంబరాలు ప్రారంభించారు. మరోపక్క ట్రంప్ తన కుటుంబ సభ్యులతో సహా వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ శివార్లలో ఉన్న వర్జీనియాలో స్టెరింగ్ లో ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ కు చేరుకున్నారు. అక్కడే సాయంత్రం విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చారు. ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జేడీ వ్యాన్స్ వాషింగ్టన్ లో కేబినెట్ సహచరులతో ఈ విందులో పాల్గొన్నారు.